అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను తాళి కట్టలేదు. నీకెన్నిసార్లు చెప్పాలరా భూమియే నా కోడలు అని? అమ్మా అది చెప్పే అబద్ధాలు నువ్వు నమ్ముతావా? నన్ను నమ్మవా? నేను ఈ కొడుకుని. నేను స్త్రీ పక్షపాతిని. నా కోడలే నాకు ముఖ్యం. ఫస్ట్ నువ్వు తనని వదిలేసి రామ్మా, తన దారిని తనే వెళ్తుంది. హలో హలో సిగ్నల్ లేనట్టుందిరా, వినిపించట్లేదు. అమ్మా నాకు వినిపిస్తుంది. ఎక్కడున్నావు చెప్పు. ఇప్పుడు నేను బంజారా హిల్స్ లో ఉన్న పార్కులో ఉన్నామని చెప్తే నువ్వు వస్తావా? నువ్వు రావు కదా, రాలేవు కదా. నీది మొండి పట్టుదల కదా. చీకటి పడితే ఈ ఏరియా అంతా మంచిది కాదంట అని చెప్తే మాత్రం నువ్వు వస్తావా? ఒకవేళ నువ్వొచ్చి నన్ను నా కోడల్ని బతిమిలాడి రమ్మని అడిగినా సరే మేము రాము. అమ్మా జస్ట్ స్టాప్ ఇట్. చిన్నపిల్లలా చేయకు. వినిపించట్లేదు. హలో హలో బాయ్. వస్తాడు, మనల్ని తీసుకొనే వెళ్తాడు. అమ్మేముంటుందన్నయ్య? భూమికి తోడుగా కూర్చుందంట. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని బ్రతిమిలాడి తీసుకురావాలంట. మరి వెళ్తావా అన్నయ్య? నేను వెళ్ళను. వాళ్ళిద్దరూ ఎప్పటి వరకు అక్కడ కూర్చుంటారో నేను కూడా చూస్తాను. ఒక నిమిషం ఉండండి. చెప్పు. అమ్మగారు, నేను మళ్ళీ గగనింటికి వచ్చేసాను అమ్మగారు. వెరీ గుడ్. కాకపోతే ఆ బొమ్మలో మిస్ అయిన దాన్ని నువ్వు త్వరగా పట్టుకోవాలి. ఆ బొమ్మ కోసం భూమి కూడా వెతుకుతోంది కదా. ఆ బొమ్మ దానికి కనబడేలా ఎక్కడో చోటు పెట్టేసేయ్. ఆ బొమ్మని భూమిని చూసేలా మాత్రం తొందరగా పెట్టు. అలాగే అమ్మగారు. కాకపోతే భూమికి కనబడేలా బొమ్మని నేనెలా పెట్టగలను? అది ఇంట్లో లేదు కదా. ఇంట్లో లేదా అంటే? అంటే ఆ గగన్ గడ్ దాన్ని తీసుకున్నప్పుడే హనీమూన్కి వెళ్ళిపోయాడా? ఊరుకోండి అమ్మగారు. అసలు భూమిని తను పెళ్లే చేసుకోలేదని గగన్ అంటున్నాడు. ఏంటి? నిజమా? నిజమమ్మగారు. భూమిని గగన్ అసలు ఇంట్లో కూడా రానివ్వలేదట. ఇంటి ముందే రోజంతా నిలబడి రాత్రి వానలో తడిసి స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారట. పోనీ హాస్పిటల్ నుండి అయినా ఇంటికి రానిచ్చాడా అంటే అది లేదు. అట్నుంచే పొమ్మన్నాడట. పోయి ఎక్కడో పార్క్ లో కూర్చుందట. గగన్ చేస్తున్న పని శారదాకి నచ్చక శారదా కూడా వెళ్లి పార్క్ లో దాంతో పాటు కూర్చుంది. సూపర్ న్యూస్ చెప్పావు. ఏంటి న్యూస్? చూడు, ఇలాగే ఎప్పటికప్పుడు ఆ ఇంట్లో జరుగుతుందంతా నాతో చెప్పు. అలాగే నేను చెప్పిన దాని గురించి కూడా వెతుకుతూ ఉండు. అలాగే అమ్మగారు. ఏంటి మమ్మీ ఆ న్యూస్? భూమి మెళ్ళో మీ గగన్ బావ తాళి కట్టలేదంట. నిజమా? నీకు చెప్పిన వాడు ముఖ్యమా, గుడ్ న్యూస్ ముఖ్యమా? నాకు గుడ్ న్యూసే ముఖ్యం. బావకి పెళ్ళవలేదు, అది చాలు నాకు. ఓ తెగ ఆనందపడిపోకు బేబీ. అపూర్వ చెప్పేది పూర్తిగా వినేంత వరకు ఏది కన్ఫర్మ్ చేసుకోకూడదు.
మమ్మీ గోరింటకు ఎలా డిసప్పాయింట్ చేస్తుందో. నిజంగానే గగన్ బావా భూమిని పెళ్లి చేసుకోలేదని చెప్పు మమ్మీ, చెప్పు. నేనేదైతే ఫోన్లో విన్నానో ఇప్పుడు అదే చెప్తున్నాను బేబీ. నీ మెళ్ళ నేను తాళి కట్టలేదని చెప్పి భూమిని గగన్ ఇంట్లోంచి బయటికి తరిమేశాడంట. గగన్ బావ తాళి కట్టలేదన్నాడంటే కట్టుండడు మమ్మీ. కరెక్టే బేబీ. శత్రువే అయినా వాడి గురించి కొన్ని విషయాలు ఒప్పుకోక తప్పదు. నీతి నియమాలు పాటించటంలో వాడు నంబర్ 1. సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన పెళ్లిని వాడు అడ్డదిడ్డంగా అర్ధరాత్రి చేసుకోడు. అమ్మాయి, మరి భూమి మెడలోకి ఆ పసుపు తాడు ఎలా వచ్చింది? ఏముంది పిన్ని, తనంతట తానే ఆ తాడు వేసుకుని ఉంటుందని నా అనుమానం. అలా చేయవలసిన అవసరం దానికి ఏమొచ్చి ఉంటుందంటావు? మొన్న సాయంత్రం నేను బావా మాట్లాడుకున్న మాటలు అది వినేసిందేమోనని నాకిప్పుడిప్పుడే అనుమానం వస్తోంది పిన్ని. ఎవరికి తెలియకుండా నిన్న ఉదయం భూమిని రాజస్థాన్కి తీసుకెళ్లి ఉదయ్తో సడన్ గా పెళ్లి జరిపించేసేయాలి అనుకున్నాం. ఉదయ్తో పెళ్లి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే పసుపు తాడు కట్టుకుని వచ్చి గగన్ గాడు కట్టాడని మనందరినీ భూమి మాయ చేసిందన్నమాట. మరి అల్లుడు గారేమో ఇంట్లో నుంచి తరిమేశారు, ఆ గగన్ గాడేమో ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇప్పుడు ఆ భూమి పరిస్థితి ఏమిటంటావు? భూమి స్థితి పరిస్థితి ఇప్పుడు నేనాడే ఆట మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు భూమికి ఆ గగన్ గాడితో నిజంగానే పెళ్లి అయిపోయిందేమో, ఎక్కడ ఈ ఆస్తి మొత్తం పోతుందేమోనని టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు నా ఆట మొదలు పెడతా. మమ్మీ ఆటలో ఆటగా నన్ను కలిపేసుకుని గగన్ బావతో నా బంధానికి బాటలు వేయి మమ్మీ.